అయోధ్య రామాయణం గురించిన విషయాలని, అందులోని బాలకాండ గురించిన విషయాలని చెప్పుకుంటున్నాం కదా. మిగిలిన విషయాలు వినండి. రాముడు వెంటనే మరో ప్రశ్న వేశాడు. మునిపుంగవ, యక్షుల బలం అల్పమైనదని అంటారు కదా, ఈమెకు ఇంత బలం ఎలా వచ్చింది? విశ్వామిత్రుడు వివరించాడు. చాలా కాలం క్రితం సుకేతుడనే యక్షుడు సంతానం కోసం తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చుకుని బ్రహ్మ అతనికి 1000 ఏనుగుల బలం గల కుమార్తెని ఇచ్చాడు. ఆమె ఈ తాటకి. అగస్త్యుడి శాపం వల్ల ఈమె భయంకర రూపంతో మనుషులను తినే మహాయక్షిణి అయ్యింది. ఈ దుర్మార్గురాలి స్త్రీ అని చూడకుండా నువ్వు వధించు. ప్రజల క్షేమం కోసం రాజకుమారులు కొన్ని పనులు, అవి పాపమైన దోషమైన బాధ కలిగించేవైనా సరే చేసి తీరాలి. ఇదే సనాతన క్షత్రియ ధర్మం అని అన్నాడు. రాముడు అంజలి ఘటించి ఇలా అన్నాడు. మహర్షి, అయోధ్యలో మనం బయలుదేరే సమయంలో మా తండ్రి గారిని మాట జవదాటవద్దని నన్ను ఆదేశించారు. నాకు పితృవాక్యం శిరోధ. ఆ పైన అప్రమేయ ప్రభావుడివైన నువ్వు ఇది నా కర్తవ్యం అని చెప్పావు. అందువల్ల ఈ తాటకిని తప్పక వధిస్తాను. అలా అంటూ ధనస్సు బజ్జభాగం పట్టుకుని నారి లాగి వదిలాడు. ఆ ధనుష్టాకార ధ్వనికి దిక్కులు ప్రతిధ్వనించేలా వ్యాపించింది. ఆ శబ్దం విని తాటక కోపంగా వారున్న చోటికి వచ్చింది. చేతులు చాచి రామలక్ష్మణుల మీదికి పరిగెత్తింది. రాముడు 2 బాణాలతో ఆమె చేతుల్ని ఖండించాడు. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు నరికాడు. శరీరం నుంచి రక్తం ధారలుగా కారుతుంటే బాధని అలసటని ఓదార్చుకుంటూనే తాటక రాక్షస మాయతో ఏమీ కనబడకుండా దుమ్ము రేపింది. వెంటనే రామలక్ష్మణుల మీద రాళ్ళవర్షం కురిపించింది. రాముడు బాణాలతో వాళ్లను నిరోధిస్తూ స్త్రీ కదా అని ఆమెను చంపే ప్రయత్నం చేయలేదు. అది గమనించి విశ్వామిత్రుడు, రామా, ఈమె స్త్రీ కదా అని వధించడానికి సంకోచిస్తున్నావేమో. పాపాత్మురాలు, దుర్మార్గురాలు. నువ్వు ఆలస్యం చేస్తున్న కొద్దీ ఈమె మాయాబలం పెరిగిపోతుంది. అప్పుడే సాయంత్రం కావస్తోంది. సంధ్యాకాలంలో రాక్షసుని ఎదిరించడం సాధ్యం కాదు. వెంటనే ఈమెను వధించు అన్నాడు. రాముడు గురి చూసి బాణం వదిలి ఆమె గుండెలు ఛేదించాడు. ఆమె మరణించి కింద పడిపోయింది. ఇంద్రుడితో సహా దేవతలంతా రాముణ్ణి మెచ్చుకున్నారు. విశ్వామిత్రుణ్ణి అతని వద్ద ఉన్న అపారమైన అస్త్ర సంపదని రామునికి ఉపదేశించమన్నారు. విశ్వామిత్రుడు ప్రేమగా రాముణ్ణి దగ్గరకు తీసుకుని తలపై ముద్దు పెట్టుకున్నాడు. వారు ఆ రాత్రి తాటకావనంలో సుఖంగా నిద్రించారు. ఉదయం విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని మేలుకొలిపాడు. స్నాన సంధ్యావందనాలు అయ్యాక విశ్వామిత్రుడు తూర్పువైపు తిరిగి కూర్చున్నాడు. రాముణ్ణి తనకు ఎదురుగా కూర్చొనమన్నాడు. సురాసురులకు కూడా సాధ్యం కాని మహాశాస్త్రాలను ఉపదేశించాడు. విశ్వామిత్రుడు జపిస్తుంటే ఆ అస్త్రదేవతలు రాముడికి నమస్కరించి, రామా, ఇప్పటి నుంచి మేము నీ కింకరులము, నీ ఆజ్ఞకు లోబడి ఉంటాము అన్నారు. రాముడు, అస్త్రదేవతలారా, మీరంతా నిత్యం నా మనస్సులో ఉండండి. నాకు అవసరం వచ్చినప్పుడు సహాయం చేయండి. అంతవరకు యథేచ్ఛగా వెళ్ళండి అన్నాడు. ఆ తరువాత రాముడు విశ్వామిత్రుడికి పాదాభివందనం చేశాడు. వారు ముగ్గురు తాటకావనం వదిలి నడక ప్రారంభించారు. మిగిలినది తర్వాత చెప్పుకుందాం. నమస్కారం.